హర్షిని. హే కల్లా చూడు కాలేజీ పాప చూడు ఎల్లారిటి కూడా కడ ఆపి చూడు ఎర్ర రోజు పువ్వు సేదిగిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చతు పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది. నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చతు పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది. హీరో హుండా బండి మీద పోరుడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులెరగ తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా ఓయో కురం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటే మాయో పురం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్ను చెయ్యి. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటే మహా ఓయో కురం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. ఏ కుకెటోని మీరు గోకనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పోజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్న దాని ఫ్రెండ్ ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి దగ్గర పెళ్లి చేసుకుంటారు. ఆ ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరియర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. జై శ్రీరామ్. ఏ ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికి దిల్లు నువ్వు ఇచ్చి చూడు ఇప్పాని పీ టైపు లవ్ వదిలి చూడు ఏ బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పి చూడు. అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. ఏ సోది తప్పకుండా సోను మేటు కొరకు ఎత్తుకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. జడ్జెస్, బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మేడం. పోయినసారి నువ్వు పార్టిసిపేట్ చేసిన సిరీస్ కి ఇప్పటికి నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అసలు ఆ మూవ్స్ ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నాయి తెలుసా? థ్యాంక్ యూ మేడం. ఏంటి ఈ మధ్యకాలంలో నువ్వు చేసింది సంగీతం పక్కన పెట్టేసి డాన్స్ ప్రాక్టీస్ చేసావా ఏంటి? లేదు మేడం ఓన్ స్టెప్స్ వస్తే ఇస్తాను. ఓహో, ఇదంతా నువ్వు చేసిన కొరియోగ్రఫీయా? సూపర్. థ్యాంక్ యూ మేడం. నీ వాయిస్ లో వెయిట్ పెరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ మేడం. హర్షిని, సార్ నిజానికి ఈ పాట ఎంతమంది పాడారు? తెలియదు సార్. ఇద్దరు అమ్మాయిలు పాడారు, ఇద్దరు అబ్బాయిలు అనుకుంటా. మొత్తం నలుగురు పాడినట్టుంది. అసలు ఒక్కదాని అలా అవలీలగా పాడేశావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, నిర్భయంగా పాడావు, చాలా ఎనలేని ఆత్మవిశ్వాసంతో పాడావు. థ్యాంక్ యూ సార్.
హర్షిని, సార్. నాకు ఇంకా గుర్తుంది ఆ సీజన్ లో కూడా నువ్వు చాలా డాన్స్ యూ యూస్ టు లవ్ డాన్సింగ్ కదా, యూ యూస్ టు డూ దోస్ లిటిల్ స్టెప్స్ వెన్ ఎవర్ పాసిబుల్. బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హర్షిని, సో హ్యాపీ నువ్వు మళ్ళీ పాడతా తెగాకు వచ్చినందుకు. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్, అందరూ అంటున్నారు నీలో ఇంప్రూవ్మెంట్ ఉందని. నేను లాస్ట్ వీక్ రౌండ్ లోనే చూసాను. నీ ప్రెజెంటేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారుపేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడాం. దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడావు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌన
ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.